హూ క్రియేటెడ్ గాడ్? దేవునిని ఎవరు సృష్టించారు అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? మంచిదే. ప్రారంభంలో ఆత్మీయ ఎదుగుదల స్టార్టింగ్లో సహజంగా ఈ ఆలోచన రావచ్చు. అయితే దేవుడు ఎంత మాత్రము ఎవరి వలన దేని వలన సృష్టించబడడు. గాడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ క్రియేటెడ్ బై ఎనీబడి ఆర్ ఎనీథింగ్ అనేది బైబిల్ నుంచి, సైన్స్ అండ్ సైంటిస్టుల ఒక రచనల నుంచి ఈరోజు ప్రూవ్ చేయబోతున్నాం. లెట్ us లిజన్ ద క్లాస్ కేర్ఫుల్లీ. హూ క్రియేటెడ్ గాడ్? గాడ్ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై ఎనీబడి ఆర్ ఎనీథింగ్. దేని వలన ఎవరి వలన దేవుడు సృష్టించబడడు. ఇందుకు మనము ఆధారంగా ఫస్ట్ ద హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుంటాం. రెండవది ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనబడిన ప్రముఖ శాస్త్రవేత్త చెప్పిన E=mc² తీసుకుంటాం. మూడవది డాక్టర్ జెరాల్డ్ లారెన్స్ ష్రోడర్ అనబడిన యూదా భౌతిక శాస్త్రవేత్త, ఫేమస్, స్టిల్ హీఈస్ అలైవ్, ఇప్పటికే సజీవంగా ఉన్నాడు. ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి రీసెర్చ్ ఇన్వెన్షన్ చేసినటువంటి ఫిజిసిస్ట్ అండ్ సైంటిస్ట్. నెంబర్ 4 కెంట్ హోవిండ్, బైబిల్ స్కాలర్. ఆల్ క్లారిటీస్, బైబిల్లో ఉన్న డౌట్స్, మెజర్మెంట్స్, డేట్స్, ఈక్వేషన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన పేరు కెంట్ హోవిండ్. వీళ్ళ విషయాలను బేస్ చేసుకుని మనం చూద్దాం. నెంబర్ 1, అసలు దేవుడు సృష్టించాడా సృష్టించబడ్డాడా అనే వాటి విషయంలో బైబిల్ ఏం చెప్తా ఉంది ఒకసారి మనం చూద్దాం. ద బైబిల్ సేస్ ఇన్ జెనసిస్ 1:1, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. జాగ్రత్త గమనించండి. ఒక వస్తువుని, ఒక పదార్థాన్ని తయారు చేయాలంటే 3 అవసరం. ఒకటి ఎనర్జీ, స్పేస్ అండ్ టైం, అనగా శక్తి, శూన్యము మరియు సమయము. ఈ 3 ఉంటేనే ఒక పదార్థం సృష్టించబడుతుందని ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అయిన ఫిజిక్స్ స్పష్టంగా చెప్తుంది. ఈ విషయాలను బైబిల్ మొదటి 3 వచనాల్లో క్లియర్ చేసేస్తుంది. లెట్ us come to those points according to the Bible and also according to the scientists. Number 1, in the beginning, time is there. ప్రారంభ సమయంలో God created heavens, space is there. ఈ రెండిటిని ఎట్లా సృష్టించాడంటే ఈ రెండిటి ద్వారా ఎర్త్ను సృష్టించాడు, భూమిని మరియు ఆకాశములను సృష్టించాడు అని మనం చూస్తాం. హెవెన్స్ అండ్ ద ఎర్త్. అయితే దేనితో అంటే ఈ స్పేస్లోనికి సర్టన్ టైంలో ఆయన ఈ శూన్యంలోనికి నిర్దిష్టమైన సమయంలో ఏమి రిలీజ్ చేశాడు? 1:3 గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్. వెలుగు కలుగును గాకని పలికాడు. హీ రిలీజ్డ్ సౌండ్ ఎనర్జీ ఇంటూ స్పేస్. శబ్దశక్తిని శూన్యములోనికి నిర్దిష్ట సమయం ప్రకారం రిలీజ్ చేస్తే మాస్, భూమి ఏర్పడింది. ఇది మనం చూద్దాం. టు క్రియేట్ ఏ మాస్ ఆర్ మ్యాటర్, ఒక అంశాన్ని లేకపోతే ఒక వస్తువుని, ఒక పదార్థాన్ని సృష్టించాలంటే వి నీడ్, మనకేం కావాలంటే ఎనర్జీ, స్పేస్, టైం. ఓకే, ఎనర్జీ అనేది 3వ వచనంలో చెప్పాడు. కలుగునుగాక అని దేవుడు పలుకగా, అనగా శబ్దశక్తిని ఆయన రిలీజ్ చేయగా. ఎందులోకి రిలీజ్ చేశాడు? స్పేస్లోకి. ఎలా రిలీజ్ చేశాడు? సర్టన్ టైంలో, లేకపోతే సర్టన్ స్పీడ్తో. లైట్ స్పీడ్ అనే దానితో ఆయన రిలీజ్ చేయగా ఇవి క్రియేట్ అయింది. ఇవి ఎలా క్రియేట్ అయినా మీకు చెప్తాను, బ్రీఫ్గా చెప్పుకుంటూ వస్తాను. 2వ పేజీలో మనం గుర్తుపెట్టుకోండి. 3వ పేజీలో దీనికి ఐన్స్టీన్ ఏం చెప్పాడు క్లియర్గా. తర్వాత డాక్టర్ జెరాల్డ్ లారెన్స్ ష్రోడర్ ఏం చెప్పాడు. ఆయన డేట్స్, డీటెయిల్స్, ఆయన ఫేమస్ బుక్స్, ఫిజిక్స్ సైంటిస్టులో ప్రస్తుతానికి ఆయనకు మించిన వారు క్రియేషన్ దాని గురించి, తర్వాత ఇవల్యూషన్కి ఛాలెంజ్ చేసిన వ్యక్తి, క్రియేషన్ బిగ్ బ్యాంగ్కి ఛాలెంజ్ చేసిన వ్యక్తి. ఇక ఇతనికి పోటీపడి నెగ్గిన వారు ఎవరు? దెర్ వాజ్ నో పర్సన్ ఇన్ ద వరల్డ్ హూ ఓవర్కేమ్ హిస్ డిబేట్ టిల్ నౌ. ఆయన డీటెయిల్స్ కావాలంటే నన్ను అడిగి తీసుకోవచ్చు, మీరు వెబ్సైట్లో కనుక్కోవచ్చు. యూ కెన్ డిబేట్ విత్ హిమ్. నెక్స్ట్ ఆయన తయారు చేసినటువంటి ఒక బిగ్ టేబుల్, క్రియేషన్ టేబుల్. ఆ బుక్ ఏంటంటే
ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ గాడ్ అనే దాంట్లో దీన్ని ఆయన రిలీజ్ చేశాడు. మీరు తర్వాత చూడండి హౌ ఇట్ ఈస్ క్రియేటెడ్ అనేది. ఓకే, ఐ విల్ లెట్ యూ నో దట్. ఆ తర్వాత కెంట్ హోవిండ్ బిబ్లికల్ స్కాలర్ ఈజ్ గివింగ్ క్లారిఫికేషన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ ఆఫ్ ద బైబిల్. బైబిల్లో ఉన్న ప్రతి సందేహం మీద వివరంగా ఈయన కొన్ని పుస్తకాలు రాసి రిలీజ్ చేశాడు. అవి మెజర్మెంట్స్, డేట్స్, డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లారిఫైడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కెంట్ హోవిండ్. ఫైనల్గా నేను ఒకటి చెప్తాను, చెప్పి మ్యాటర్ని మీకు డివైడ్ చేసుకుంటూ వివరించుకుంటూ వెళ్తాను. గాడ్ సెడ్ ఇన్ ఐజియా, దేవుడు యెషయా 66:1, దీని తర్వాత ఇంగ్లీష్ ఎపిసోడ్ ఉంటుంది, 1లో చెప్తున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నాకు సింహాసనము, భూమి నాకు పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టని ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా నిర్మించనుద్దేశించినది ఏ పాటిది అని చెప్తా ఉన్నాడు. గమనించండి, ఈ యొక్క మన యొక్క పరిచర్య ఛానల్ యొక్క వివరాలు ఎలా ఉంటాయి చూడండి. నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు వెళ్తాను. అవసరమైతే మీరు స్క్రీన్ షాట్ ప్రతిదీ కూడా తీసుకోవచ్చు. వీ హ్యావ్ నో అబ్జెక్షన్, మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. మాకున్న ఉద్దేశం ఒకటే, దేవుని సేవలో మా వంతు ఏమి చేయవలనని దేవుడు సృష్టించి పంపాడో ఆ ఖాళీని పూర్తి చేయాలి, ఆ పనిని విజయవంతంగా ముగించాలి. ఈ పరిచర్య ద్వారా మా కనీసపు అవసరాలు దేవుని కృపను బట్టి దేవుని బిడ్డల సహాయంతో తీర్చబడాలి. వద్దాం. ఎస్, లెట్ us కమ్. దేవుని ఎవరు సృష్టించారు? దేవునిని ఎవరు, ఏది, ఎంత మాత్రము సృష్టించదు. ఒకటి, బైబిల్ గ్రంథం చెప్తున్న సత్యాల్లో మనకు చెప్పాం కదా, మొదటి 3 వచనాల్లో, మొదటి వచనంలోనే దేవుడు భూమిని సృష్టించాడు. ఎలా సృష్టించాడు? మొదట దాన్ని సృష్టించడానికి ముందు దేవుడు టైంను సృష్టించాడు. ఆది, ఫస్ట్ ఈ క్రియేటెడ్ టైం. వాట్ ఈస్ టైం? అసలు టైం ఏంటండి? సమయం అనేది నిత్యత్వం, ఎటర్నిటీలో నుంచి తీయబడిన ఒక చిన్న, లైక్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్. మహాసముద్రంలో నుంచి ఒక డ్రాప్ తీస్తే ఎంతో వాటరు, నిత్యత్వంలోంచి తీయబడినటువంటి ఈ నేను కొన్ని సమయాలు చెప్తాను. ఎటర్నిటీలో ఉన్న టైమే కానివ్వండి, ఆ తర్వాత ఇప్పుడు మనం కౌంట్ చేస్తున్న మోర్ దెన్ 6000 years టైం కానివ్వండి, ఇట్ ఈజ్ లైక్ ఏ డ్రాప్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ ద ఎటర్నిటీ. సముద్రం నుంచి తీయబడిన నీటి బిందువంతో, మహాసముద్రంలోంచి నిత్యత్వంలో తీయబడిన కాలం అంతయు అంతా. ఎస్, దేవుడు మొదట సమయాన్ని సృష్టించాడు. ఇన్ ద బిగినింగ్ హెవెన్స్ తర్వాత సృష్టించాడు. ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్స్ ముందు ఉంటుంది, హెబ్రిలో కూడా హసమాయం ముందు ఉంటుంది, తెలుగులో భూమి ముందు ఉంటుంది. మీరు కంగారు పడవద్దు. హీబ్రూ బైబిల్కి వెళ్ళండి, ఇంగ్లీష్ బైబిల్కి వెళ్ళండి. ఇన్ ద బిగినింగ్ టైంని చేసి, ఆ తర్వాత దేవుడు ఆకాశములంటే ఎంటీ స్పేసెస్ క్రియేట్ చేశాడు. ఈ టైమ్, ఈ సర్టైన్ ఎంటీ స్పేస్లోకి సర్టైన్ టైంలో దేవుడు, ఈ ఖాళీలోకి, శూన్యంలోకి నిర్దిష్ట సమయంలో దేవుడు ఇన్ ద బిగినింగ్లో ఎనర్జీ, సౌండ్ ఎనర్జీని రిలీజ్ చేశాడు. ఆదికాండం 1:3 దేవుడు వెలుగు కమ్మని పలికాడు, అలా తయారైంది. కనుక దేవుడు ఒక పదార్థాన్ని, ఒక వస్తువును తయారు చేయడానికి కావలసిన అవి ఏంటవి? టైం, స్పేస్, ఎనర్జీ. ఈ పదార్థాన్ని తయారు చేయడానికి కావాల్సిన టైం, స్పేస్, ఎనర్జీనే దేవుడు చేశాడంటే ఆయన ఈ టైం, స్పేస్, ఎనర్జీకి బయటవాడు. ఆయన అతీతుడు అనాలి తెలుగులో. హీఈస్ యాండర్ అండ్ బియాండ్ ఆఫ్ టైం, స్పేస్ అండ్ ఎనర్జీ. శక్తి, సమయము మరియు శూన్యము, ఈ మూడిటిని ఆయనే చేశాడు. అనగా ఈ మూడిటికి మించినవాడు, ఈ మూడిటికి బయటవాడు. కనుక ఆయనకి సృష్టించబడటం అనేది ఉండదు. అందుకని ఆయన్ని యహ్వే అనే పదానికి సెల్ఫ్ కాజ్, స్వయం సంభవుడు అని అర్థం వస్తుంది. ఓకే, లెట్ us కమ్ టు ద పాయింట్. అందుకనే అపోస్తల కార్యాలు 1:7 చెప్తుంది, కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకున్నట మీ పని కాదని ప్రభువైన యేసు చెప్పాడు. అంతేకాదు, మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మనము ఒక వెర్స్ చూసాం. ఇట్ ఈస్ నాట్ యువర్స్, ఎన్కేజేవి, న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ నుంచి తీసుకున్నాడు అది. తర్వాత ESVలో కొలస్సీ పత్రిక 1:16 నుంచి 20 వరకు చూస్తే అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సృష్టించబడిన ప్రతిదీ ఆయన లేకుండా సృష్టించబడలేదు. వాట్ ఎవర్ ఈజ్ మేడ్ వాజ్ నాట్ మేడ్ వితౌట్ హిమ్. అది కొలస్సీ పత్రిక 1:16 నుంచి 20 వచనాలు. ప్లీజ్ రీడ్ దోస్ 4 వెర్సెస్. 4 వచనాలు జాగ్రత్తగా కొలస్సీ 1:16 నుంచి 20 వరకు చదవండి. ఎస్, మనం తర్వాత పాయింట్కి వద్దాం.
గాడ్ ఈజ్ బియాండ్. గాడ్ ఈజ్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. గాడ్ ఈజ్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. ఒకటి మీరు గమనించండి, ఆయన సమయానికి శక్తికి అతీతుడు. సమయము, శక్తి, శూన్యానికి అతీతుడు, అవతలివాడు, పైవాడు, ఊహించలేనంతటి వాడు. అందుకనే ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అది కూడా తక్కువే, మానవుడికి అంతవరకు అర్థమవుతుంది కాక అని చెప్పాడు. ఇఫ్ యు గో టు రెవల్యూషన్, ఆయన పాదములు అపరంజిని, బంగారును పోలి ఉన్నవి. బంగారం దేనికి సరిపోద్ది? అప్పటికి ఇప్పటికీ బంగారం అనేది మనకి అర్థమయ్యేంత వాల్యుబుల్ కనుక పోల్చి చెప్పాడు, కానీ ఆయన పాదాలకు బంగారం ఇందుకు సమము కాదు. మానవుడికి అర్థం కావటం కొరకు మానవుడికి అందిన జ్ఞానములో బైబిల్ రాయించాడు దేవుడు. హీఈస్ యాండర్ అండ్ బియాండ్ ఆఫ్ దాట్. ఇట్ మస్ట్ బి అండర్స్టూడ్. ఆయన దానికి మించిన వాడు, దానికి అతీతుడు. అన్ఫాథమబుల్, ఐ కెన్ సే టు యూ. వద్దాం మనం. ఎస్, మనం చూసినట్లయితే క్రియేటెడ్ త్రీ థింగ్స్ ఫర్ ఎనీ మాస్ ఆర్ మ్యాటర్. ఇందాక చెప్పిందే ఇది ఇంగ్లీష్లో నేను నోట్ చేశాను, నాకు ఇంగ్లీష్ ఎపిసోడ్కి అవసరం కనుక జాగ్రత్తగా. సో గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్, ఎలా రివీల్ చేసుకున్నాడు దేవుడు అంటే, ఐ ఆమ్ హూ ఐ ఆమ్ అన్నాడు. ఎక్కడ? నిర్గమకాండం 3:14లో మోసెస్ వాస్ కెప్ట్ ఆన్ ఆస్కింగ్, హూ ఆర్ యూ, వాట్ ఈస్ యువర్ నేమ్, హౌ షుడ్ ఐ రివీల్ అబౌట్ యూ, ఇఫ్ దే ఓంట్ ఆర్ డోంట్ బిలీవ్ మీ. వాళ్ళు నమ్మకపోతే ఏంటి అంటే దేవుడు అన్నాడు, ఐ ఆమ్ హూ ఐ ఆమ్, ఉన్నవాడు అనువాడు అంటారు. తెలుగు బైబిల్లో నిర్గమకాండం 3:14 ఉన్నవాడు అనువాడు ఏంటంటే నాకు నేనుగా ఉన్నాను అంటే సృష్టించబడుట అనేది నాకు ఉండదు. యహవే అంటే సెల్ఫ్ కాజ్ అని మీనింగ్ వస్తుంది, స్వయం సంభవుడు. ఇప్పుడు ఐన్స్టీన్ దగ్గరికి వద్దాం మనం. వాట్ ఈజ్ ఐన్స్టీన్ ఫేమస్ థియరీ ఆఫ్ రిలేటివిటీ? ఐన్స్టీన్ యొక్క సాపేక్ష సిద్ధాంతము ఏమిటంటే E is equal to mc square. What is E? E means energy. Energy release అయితే ఏం జరుగుతుంది? If energy is released in proper way, mass and certain mass and speed create అవుద్ది. ఎనర్జీ ద్వారా certain speed create అవుద్ది. అది శక్తి అనేది దాని వలన ఏర్పడిన పదార్థానికి సమానం. పదార్థం అనేది దానిని ఏ శక్తి అయితే రిలీజ్ చేసిందో దానికి సమానం. శక్తి రిలీజ్ అవ్వడం ద్వారా పదార్థం ఏర్పడుద్ది, పదార్థంలో నుంచి మరలా శక్తి రిలీజ్ చేయొచ్చు. ఇది తెలుగులో మీకు అర్థం కావటానికి. సి అనేది ఎలా వచ్చిందంటే, ఎం అంటే మాస్, పదార్థము లేక ఒక వస్తువు. ఈ అంటే ఎనర్జీ, శక్తి, శక్తిలో నుంచి పదార్థం ఏర్పడుద్ది. ఈ సి ఏంటంటే, సి స్టాండ్స్ ఫర్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. శూన్యములోనికి రిలీజ్ చేయబడినటువంటి శక్తి, రిలీజ్ చేయబడినటువంటి ఆ వేగం ఏ వేగంతో రిలీజ్ చేయబడింది అనేది. ఈ సి ఎందుకు అన్నారంటే, యాక్చువల్గా ఎస్ వాడాలి కదా. సి ఎందుకు వాడారంటే, లాటిన్లో సెలిరిటాస్ అనగా వేగం అని అర్థం అనమాట, స్పీడ్ అని అర్థం. లాటిన్లో సెలిరిటాస్ అంటారు కనుక సి వాడారు అప్పట్లో. లేకపోతే E=ms² అనాలి. కానీ దాన్ని ఆయన క్యాప్సులైజ్ అలా చేసుకున్నాడు. అనగా ఏంటి? ఒక శక్తి దేవుడు కలుగునుగాక అనబడినటువంటి దాన్ని రిలీజ్ చేసినప్పుడు భూమి మీద రెండు ఏర్పడాయి. ఒకటి సర్టన్ వేగం ఏర్పడింది, సర్టన్ భూమి ఏర్పడింది. వీ కెన్ సింప్లీ సే ఆ భూమి ఏర్పడి ఏం జరుగుతుంది? అది తిరుగుతూ ఉంది. అంటే భూమితో పాటు అది తిరగాల్సిన వేగం కూడా క్రియేట్ అయ్యింది అని చెప్పవచ్చు. దీని మీద డాక్టర్ జెరాల్డ్ లారెన్స్ ష్రోడర్, ఎల్ ష్రోడర్ అని మనం వినవచ్చు. ప్రస్తుతము ఫిజిక్స్ ఫీల్డ్లో ఫేమస్ సైంటిస్ట్ ఈయన ఆదికాండము ఎంత యాక్యురేట్లీ కరెక్ట్ అనేది సైంటిఫిక్గా బిట్ బై బిట్ రిలీజ్ చేసుకుంటా ఈ ప్రిపేర్డ్ ఎ లాట్ యాజ్ ఎ నోట్స్ అండ్ బుక్స్. ఏం చెప్పాడో చూద్దాం. ద హిడెన్ ఫేస్ ఆఫ్ గాడ్ అనే బుక్ రాశాడు ఆయన. జెనసిస్ అండ్ బిగ్ బ్యాంగ్. అసలు బిగ్ బ్యాంగ్ అనేది ఎంతవరకు కరెక్టు, ఏ విధంగా కరెక్ట్ అయితే అది బైబిల్ని బేస్ చేసుకుని ఎలా ఉంది? అండర్స్టాండ్? జెనసిస్ అండ్ బిగ్ బ్యాంగ్. అట్ ద సేమ్ టైం ద సైన్స్ ఆఫ్ గాడ్ అనేది కూడా రాశాడు ఆయన. ఆయనకి ఇప్పుడు చాలా వయస్సు, 38లో పుట్టాడు ఆయన. ఇప్పుడు మనం దగ్గర 24కి వచ్చేసాం. అంటే
ఈ యొక్క 4 ఆ యొక్క 14 సంవత్సరాలు తక్కువ 100కి. సచ్ ఎ ఓల్డ్ మ్యాన్, హెల్దీ మ్యాన్, గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ హిస్ హెల్త్. దేవుడు ఆయన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు. ఆయనని ఈ రోజుకి వాడుకుంటున్నాడు. ఆయన చిన్న సెమినార్ పెట్టమంటే నాకు మెయిల్ కూడా చేశారు. ఇంత నాకు ఈ ఏజ్లో హెక్టిక్ షెడ్యూల్లో ఐ కాంట్ గివ్ యూ టైం అని కూడా నాకు మెయిల్ చేశారు. నేను దానికి అర్హత లేదు. అయినప్పటికీ దేవుని కృప, ఒక దైవజనుడితో మాట్లాడగలగటం, ఒక దేవుని కొరకు సమస్త జ్ఞానాన్ని ఫోకస్ చేసి ఉపయోగించే ఒక వ్యక్తితో ఒక చిన్న మెయిల్ రిసీవ్ చేసుకోవటం, ఇట్ ఇస్ నాట్ ఎ జోక్. ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు అనుకుంటా ఆయన. ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది. లెట్స్ కమ్ టు ఆ బుక్స్ రాశాడు. ఈజ్ అన్ ఆర్థడాక్స్ జూయిష్ ఫిజిసిస్ట్, ఆథర్, లెక్చరర్ అండ్ టీచర్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ జూయిష్ స్టడీస్. ఒక జూయిష్ కాలేజీలో లెక్చరర్ ఉన్నాడు, బుక్స్ రాశాడు, లెక్చరర్గా కూడా ఆయన ఉన్నాడు. ఆయన ఈ రిసీవ్డ్ డిగ్రీ, పీజీ, పిహెచ్డి కూడా ఆయన చేయటం జరిగింది. ఈయన రాసిన బుక్స్ను మీరు కావాలితే చూసుకోండి. ఆయన చేసిన పనిలో ఫేమస్ వర్క్ ఏంటంటే జెరాల్డ్ ష్రోడర్ 6 days క్రియేషన్ చార్ట్. ష్రోడర్ 6 days క్రియేషన్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గమనించగలిగితే చూడండి. ఇప్పుడు మనం కౌంట్ చేసుకున్న డేస్ వేరు. దేవుడు సృష్టిని చేసిన 6 లేక 7 రోజుల సృష్టి లెక్క వేరు. ఎందుకు అట్లా చెప్పగా? వాట్ ఈజ్ యువర్ బేస్ సార్? ఎట్లా చెప్తున్నారంటే సింపుల్గా చెప్పానా, లాజిక్తో చెప్పానా, కామన్ సెన్స్తో మనం మాట్లాడుకుందాం. 4వ రోజు దేవుడు గాడ్ క్రియేటెడ్ సన్, మూన్ అండ్ ద స్టార్స్ ఆన్ ద 4th day. 4వ రోజును సృష్టించాడు. మరి ఆ ఎదురున్న ముందున్న 3 రోజులు ఎట్లా క్రియేట్ చేశాడు, కౌంట్ చేశాడు దేవుడు? దాన్ని బట్టి అర్థం కావాలి. దేవుడు తన సృష్టి 6 రోజులు భాగంగా వీటిని చేశాడు. కానీ ఆ 6 రోజుల లెక్క ఈ సూర్య చంద్ర నక్షత్రాల మీద బేస్ అయ్యి లేదు. అర్థమైంది కదా? ఆధారపడలేదు. చూడండి ఏం ఇప్పుడు మొదటి రోజు లెక్క 8 బిలియన్ ఇయర్స్. ఏది ఎటర్నిటీ కౌంట్. అది మనకి 8 చెప్పాడు కదా మోషే. 91వ కీర్తనలో ఏమన్నాడు? వాట్ డస్ మోసెస్ సే ఇన్ Psalm 91? 1000 years లైక్ ఏ వాచ్. 1000 సంవత్సరములు ఒక జాముకు సమముగా ఉన్నవి. అంటే 3 గంటలతో ఈక్వల్ అన్నాడు. దాని మీద తర్వాత చూద్దాం. మనం ముఖ్యాంశానికి వద్దాం. 8 బిలియన్ ఇయర్స్. సెకండ్ డే, 2వ రోజు సృష్టి 4 బిలియన్స్. ఓకే. డే 2, డే 3 2 బిలియన్ ఇయర్స్. డే 4 1 బిలియన్ ఇయర్స్. ఈ బిలియన్ ఇయర్స్లో ఏం జరిగింది? భూమిని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సృష్టించబడ్డాయి. మరి ఆ ఫస్ట్ 3 రోజుల కౌంట్లోకి వచ్చాయి. అంటే ఈ ఎటర్నిటీకి సంబంధించిన డేస్ ఇవి. ఎటర్నిటీని కూడా దేవుడే సృష్టించాడు, గుర్తుపెట్టుకోండి. ఎటర్నిటీకి అవతలవాడు ఆయన. 5th డే, డే 5 ½ బిలియన్ ఇయర్స్. ఇక 6th డే మనందరికీ తెలుసు, 1/4 బిలియన్ ఇయర్స్. 6th డే రోజున ప్రభు ఏం చేశాడు మనందరికీ తెలుసు కదా. యానిమల్స్ అండ్ ఎర్త్లీ క్రీచర్స్. అండ్ దెన్ సెకండ్ హాఫ్లో మ్యాన్. మరి చక్కటి ఈవినింగ్ టైంలో దేవుడు చేశాడా? ఈ ½ బిలియన్ని మనం ఎలా కౌంట్ చేసుకోగలమో మన జ్ఞానానికి మించింది. ఇది డాక్టర్ జెరాల్డ్ ష్రోడర్ క్రియేషన్ చార్ట్ అకార్డింగ్ టు ద ప్రూఫ్స్ ఆఫ్ ద ఫిజిక్స్ రీసెర్చ్ ఇన్ ద బుక్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ గాడ్లో అనే బుక్లో క్లియర్గా దీని గురించి చెప్పాడు. ద కన్వర్జెన్స్ ఆఫ్ సైంటిఫై అండ్ బిబ్లికల్ విజ్డమ్, సైంటిఫిక్ అండ్ బిబ్లికల్ విజ్డమ్ బై డాక్టర్ జెరాల్డ్ ఎల్ ష్రోడర్, లారెన్స్ ష్రోడర్. ఓకే, రీడ్ దిస్ కేర్ఫుల్లీ. ఏదేదంతా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు ఆయన. ఫ్రమ్ ద బైబిల్స్ పర్స్పెక్టివ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇన్ ద టైమ్ ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ డే 1. డే 1 నుంచి స్టార్ట్ అయినటువంటి ముందుకు జరిగింది. ఇక్కడ డే బ్యాక్ కూడా ఇచ్చాడు ఈయన. ఇక్కడ ఫ్రమ్ ఎర్త్స్ పర్స్పెక్టివ్ లుకింగ్ బ్యాక్వర్డ్ ఇన్ ద టైమ్ ఫ్రమ్ ద ప్రజెంట్. ఈయన ఇక్కడ నుంచి వెనక్కి లెక్కేసుకుంటూ వెళ్ళాడు 6th డే నుంచి. ఆ తర్వాత మీరు గమనిస్తే ఫ్రమ్ ద బైబిల్స్ పర్స్పెక్టివ్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ 1 day అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అప్రాక్సిమేట్ ఇయర్స్ బిఫోర్ యాడమ్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఈచ్ డే. ఇక్కడ అప్రాక్సిమేట్ అప్రాక్సిమేట్ ఇయర్స్ బిఫోర్ యాడమ్ ఎట్ ద స్టార్ట్ ఈచ్ డే. ఆ ఈచ్ డే నుంచి
చేసిన వాటి గురించి ఇక్కడ ఆయన తెలియజేయడం జరిగింది. ఇది మీరు కౌంట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అప్రాక్సిమేట్ ఇయర్స్ బిఫోర్ యాడమ్, అంటే యాడమ్ నుంచి వెనక్కి వెళ్ళాడు అనమాట, కౌంట్ చేసుకుంటా. ఇట్లా టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ ఇచ్చాడు. ఇట్ ఈస్ కాల్డ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద 6 days ఆఫ్ జెనసిస్. ఆయన యొక్క చార్ట్ నెంబర్ అన్ని మేము ఇచ్చాము, జాగ్రత్తగా చూసుకోండి. ఇక తర్వాత దీని మీద మీకు డీటెయిల్స్ కావాలంటే, ఇంకా ఓన్లీ బిబ్లికల్గానే కావాలి, లాజికల్గా కావాలంటే కెంట్ హోవిండ్, ఇంకా స్టిల్ ఈజ్ ఎలైవ్, 53లో పుట్టారు ఈయన కొన్ని బుక్స్ రాశారు. ఈయన ఒక వెబ్సైట్ ఉంది. ఈయన అడ్వకేట్ ఆఫ్ యంగ్ ఎర్త్ క్రియేషనిజం అనే దాని మీద ఆయన చాలా ఆర్టికల్స్ రిలీజ్ చేశారు, చాలా డిబేట్స్ చేశారు. దీన్ని కూడా మీరు చూడండి. ఫైనల్గా యెషయా గ్రంథం చెప్తా ఉంది 66:1, ఆకాశం నా సింహాసనం, భూమి నాకు పాదపీఠం, మీరు నాకు కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా నిర్మించబోయేది లేకపోతే నిర్మించేది ఏ పాటిది అని చెప్పాడు. కనుక మనము ఆయనకు చేయగలిగింది ఏమీ లేదు, హృదయాన్ని ఇవ్వటం. ఆయన అంటున్నాడు, హృదయము ఆయనకి నివాస స్థానముగా చేయాలనేది దేవుని వాక్యం. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. 17:9 ఇర్మియా, అది ఘోరమైన వ్యాధి గలది. ద మోస్ట్ పెరిలియస్ హార్ట్, ఆ భయంకరమైన హృదయాన్ని దేవునికి వాళ్ళు తప్ప మేము అది కట్టాం ఇది కట్టాం సున్నం వేయటానికి ఏదో ఇచ్చాము, మంచిదే, ఇట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ రాంగ్. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మొట్టమొదటి విషయము, ఆఫరింగ్ యువర్ హార్ట్ అండ్ మైండ్ టు గాడ్. మే గాడ్ బ్లెస్ యూ. అండ్ ముందు దినాలు ఇటువంటివి అనేకం తెలుసుకుందాం. ఇంగ్లీష్ ఎపిసోడ్ కొరకు సిద్ధపడండి. అండ్ షాలోమ్.